హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. డిసెంబర్ 14 ఎడారిలో సెలయేర్లు విన్నామా? ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ రాజ్యం వచ్చునుగాక అని పలుకుడని వారితో చెప్పిన. లూకా సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మాకు ప్రార్థన చేయడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమను ఒకసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒకసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో సంకల్పించిన దాన్ని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన: దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మా ఊరిని, మా దేశాన్ని దీవించు. ఎక్కడో ఓ మూలను ఆయన రాజ్యం గురించి ఒక మాట అంటామేమో. ప్రభు అయితే మనం ఎక్కడైతే వదిలేసామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాల తర్వాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుసుకొని ప్రపంచం అంతటి కొరకు దేవుని సంకల్పం గురించి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తర్వాత నా కోసం చిన్న రొట్టె ముక్క నిమ్మని అడగమంటున్నాడు. తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం సిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవ్వరూ తాకలేరు. క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధాన అంశాలని, మన వ్యక్తిగత అవసరాలు మనకెంత ముఖ్యమైనవైనా ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తర్వాతేనేనని మనం నేర్చుకునేదాకా ఇంతే. ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలు ఇవే: నా హృదయమే నా ఆల్బం, తుఫాను కమ్మి చీకటి మూసి కాంతి విహీనమైన ఆల్బం. యేసు పేరు దానిపై రాయాలి. ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి. సౌందర్య లోకాల్ని వీక్షించాలి. ఇదే నా ప్రియమైన కోరిక. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం. మిషనరీ పని చేయడం అన్నది ఈనాటి సంఘాలు తర్వాత ఆలోచించి తెలుసుకున్నది కాదు, క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది. ప్రైజ్ ది లార్డ్.